హాయ్, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు మనం వండబోయే వంట క్యారెట్ పచ్చి కొబ్బరి ఎలా వండుకోవాలో చూపించాను. చాలా అద్భుతంగా ఉంటుంది. ముందుగా ఈ క్యారెట్ ముక్కల్ని బాయిల్ చేసుకుందాం, అంటే సగం ఉడకబెట్టుకుందాం. క్యారెట్ ఫ్రై కావాల్సిన ఐటెం: ఉల్లిపాయ ఒకటి పెద్దది, పచ్చిమిర్చి ఒక 20, బాగా కారంగా ఉన్నాయి అందుకే 20 తీసుకున్నాను. లేకపోతే మా కారం తక్కువ ఉంటే మీరు 30 తీసుకోండి. కొబ్బరి అరచిప్ప, సగం స్పూను ఉప్పు ఇందులో వేసుకుంటున్నాను. క్యారెట్ ఎంతవరకు వచ్చిందో చూద్దాం. ఓకే, బాయిల్ అయిపోయిందండి, చాలు. ఇంకా తిప్పేసుకుందాం. ఇప్పుడు ఇది వేరే ప్లేట్లు తీసుకొని కడాయిలో 2 స్పూన్లు ఆయిల్, నూనె హీట్ ఎక్కిందండి. ఒక 1/2 స్పూను శనగపప్పు, 1/2 స్పూను ఆవాలు, 1/2 స్పూను జీలకర్ర, 4 వెల్లుల్లిపాయలు, 3 ఎండుమిర్చి, పెద్ద ఉల్లిపాయ ఒకటి, పచ్చిమిర్చి 20, కరివేపాకు కరెక్ట్గా 10 రెమ్మలు, పచ్చి కొబ్బరి కచ్చా మిర్చిగా కట్ చేసి వేసుకున్నాను. పచ్చి కొబ్బరి ఒక పావు చిప్ప, అంటే ఒక 7 స్పూన్లు. క్యారెట్ ఇందులో వేసుకొని మంట సిమ్లో పెట్టుకొని ఒక 5 నిమిషాలు వేపుకోవాలి. 1/2 స్పూను బాయిల్ చేసేటప్పుడు వేసాను ఉప్పు, ఇప్పుడు ఒక 1/2 స్పూను. కలర్ఫుల్ క్యారెట్ కర్రీ రెడీ అవుతుంది 5 నిమిషాల్లో. లో ఫ్లేమ్లో పెట్టుకొని కరెక్ట్గా 5 నిమిషాలు. ఇంకొక 2 మినిట్స్. ఎంతవరకు వచ్చింది క్యారెట్? బ్రహ్మాండంగా వచ్చింది, మంచి కలర్ఫుల్గా వచ్చింది. అయిపోయిందండి క్యారెట్ కర్రీ. స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇది మొత్తం ఒక బౌల్లోకి తీసుకుందాం.
సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. నాదెళ్ళ రుచి.